కేసు దర్యాప్తు చేస్తారు. దేశ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విజయనగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ రూపుదిద్దుకుందన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ని స్వాగతిస్తున్నాం. పేదలు, రైతులు, దళితులు, గిరిజనులు, మహిళలు, యువకుల్ని కేంద్రంగా చేసుకుని వారి అభివృద్ధి సంక్షేమం కోసం, భవిష్యత్తు అవకాశాల కోసం నిన్నటి బడ్జెట్ రూపొందించబడింది. ఒక దీర్ఘకాలిక పురోగతికి, సుస్థిర అభివృద్ధికి నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక సంకేతంగా నిలుస్తుంది. ఆత్మనిర్భర్ భారత్, అదేవిధంగా వికసిత్ భారత్ కి నిర్మాణానికి పునాదులు వేసే దిశగా కూడా నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉంది. ఈ కొత్తగా నిర్మించబడిన సెక్రటేరియట్ లో కర్తవ్యం నుంచి తయారైన మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టబడిన బడ్జెట్ 3 కర్తవ్యాల్ని మనం గుర్తు చేస్తూ ఉంది. ఒకటిది, ఇప్పటికే కరోనా సంక్షోభం తర్వాత కూడా ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఆర్థికాభివృద్ధిని సాధిస్తూ సగటున 7% ఆర్థిక అభివృద్ధిని రిజిస్టర్ చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్